ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 నుండి 40వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఈరోజు ఎన్నెన్నో ఆలోచనలతో మీరు నిద్ర నుండి మేలుకొని ఉంటారు. మీ షెడ్యూల్ ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ ఆ షెడ్యూల్లో ఈరోజు నేను బైబిల్ చదవాలి, దేవుని సన్నిధిలో కొంత సమయం నేను ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మాట ఒకటి తీసుకొని ఈ దినమంతా నేను బలం పొందాలి అనేది ఏమైనా ఉందా? ఒకవేళ అలా లేకపోతే ప్రియ దేవుని బిడ్డ, ఒక విచారకరమైన మాట చెప్పనా? అదేమిటంటే, ఈరోజు నీ జీవితంలో వృధా అయిపోయినట్లే. కాబట్టి మీరు ప్రభు సన్నిధిని నిరంతరం వెతకండి, మీరు ఆయన సన్నిధిలో వేచి ఉండండి. తప్పకుండా ఆయన స్వరాన్ని మీరు వింటారు. ఆయన కృప మీకు అద్భుతంగా అనుగ్రహించబడుతుంది. ఈ ఉదయకాల సమయం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలాసార్లు ఈ విధంగా విసుక్కొని ఉంటారు. ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో, ఎన్ని ఇబ్బందులో ఈ చిన్న జీవితానికి, ఈ చితికిపోయే ప్రాణానికి ఎన్ని కష్టాలు పెట్టాడా దేవుడు, ఎన్ని బాధలు గుండా వెళ్తున్నాను నేను. మనుషుల కంటే దయ లేకపోయి ఉండొచ్చు, కానీ దేవునికైనా నా మీద దయ లేదా? ఆ దేవునికైనా కనికరం లేదా? ఎన్నిసార్లు ఇలా మీరు మాట్లాడుకుని ఉంటారు? చాలాసార్లు కదా ప్రియ దేవుని బిడ్డ. అవును, మనుషులం, బలహీనులం, నీరసిల్లిపోయేవారం. ఏ ఇబ్బంది కానీ, ఏ శ్రమ కానీ భరించలేనటువంటి వారం ఇలా మనం మాట్లాడి ఉంటాం. అయితే ప్రభు ఎదుట దానిని మనం ఒప్పుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. శ్రమ అనేది కొద్ది కాలమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ కొద్ది కాలం మీరు ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని వదిలేసి ఒంటరిగా మిమ్మల్ని ఆ మూలకు త్రోసేసి ఆయన ఎక్కడికో ఆ ఎత్తైన శిఖరం మీద ఏమేమో ఆలోచించుకుంటూ కూర్చుంటాడు అని మీరు అనుకుంటున్నారా? లేదు ప్రియ దేవుని బిడ్డ. మీరు అగ్నిగుండ నడిస్తే మీతో పాటు అగ్ని గుండములకు దిగి వస్తాడు. మీరు జలముల గుండా నడిస్తే మీతో పాటు జలముల గుండా ఆయన నడిచి వస్తాడు. మీరు ఆవేదన చెందితే మీ ప్రక్కన ఆయన కూర్చుంటాడు. మీ ముందు ఆయన, మీ వెనక ఆయన, మీ ఇరుప్రక్కల ఆయన మిమ్మల్ని ఆవరించుకొని మిమ్మల్ని కంటికి రెప్పవలే కాచుకుంటూ వెళతాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమ భరించడానికి తగిన కృపను దేవుడికి దయచేస్తాడు. ఈ శ్రమ అట్టే ఎల్లకాలం మీతో ఉండిపోదు. ఈ శ్రమ నుండి మీరు బయటపడే దినం అతి సమీపంలో ఉంది. ఆ దినమున మీ హృదయాలు హర్షిస్తాయి, మీ పెదవులు ప్రహర్షిస్తాయి, మీ గొంతు ఒక అద్భుతమైన స్తుతి కీర్తనను ఆలపిస్తుంది. గంతులు వేసి ప్రభును మహిమపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డ,
దేవుడు మిమ్మల్ని వదిలేశాడని, మర్చిపోయాడని, పట్టించుకోవడం లేదని, నా మీద ప్రేమ లేని దేవుడిగా ఆయన ఉంటున్నాడని ఏమాత్రం మీరు తలపోయవద్దు. ఆయన మీతో కూడా ఉన్నాడు. అయితే మీరు పడుతున్న ఈ శ్రమ, ఈ వేదన, ఈ బాధ కొద్ది కాలమే. ఆ తర్వాత ఆయనే మిమ్మలను పూర్ణులుగా చేసి ఆయన స్థిరపరిచి మిమ్మల్ని బలపరచబోతున్నారు. ఒక స్థిరత్వాన్ని, ఒక బలాన్ని ఆయన మీకు అనుగ్రహించబోతున్నారు. మీకు మేలే కానీ కీడు ఏమీ సంభవించదు. ప్రతి కీడు నుండి ఆయనే మిమ్మల్ని తప్పించి సమృద్ధి గల ఆ మేలు గల చోటికి మిమ్మల్ని తోడుకొని వెళ్తున్నాడు. ఈరోజు దేవుడు మీ పట్ల వ్యవహరించే తీరు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ రేపటి దినాన ప్రభువుని కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో మీరు ఉత్సాహ గానం చేయబోతున్నారు. మీ పోరాటం, మీ యుద్ధం ఒక స్తుతి కీర్తనగా మారబోతుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం మీకు ఈ మాట తెలియచేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఈ మాటను మీకు విడుదల చేస్తున్నాడు. కొద్ది దినముల పిమ్మట మీరు స్థిరపరచబడతారు, బలము పొందుతారు. మీలో ఒక ఆనందం ఎల్లప్పుడూ స్థిరపడిపోతుంది. ఆశీర్వాద ప్రభంజనములో మీరు తలమునకలవుతారు. ఆ దినం ఎంతో దూరం లేదు, అదిగో వచ్చేస్తుంది. నిరీక్షణతో కనిపెట్టండి. ప్రభు కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు మమ్మల్ని మరిచిపోలేదు, విడిచిపోలేదు. మీరు మమ్మల్ని తలంచుకుంటున్నారు. మీ అద్భుతమైన కృప మా మీద విడుదల చేస్తున్నారు. మీరు స్థిరపరిచి బలపరచబోతున్నారు. అట్టి మీ దయాపూర్వకమైన సంకల్పం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. మా ప్రియులను బలపరిచి స్థిరపరచండి నాయన. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.